రైట్, సూపర్ ఎక్స్క్లూజివ్ ను చూస్తున్నాం. విదేశాల్లో ఉన్నత చదువులు ప్రతి మధ్యతరగతి కుటుంబం కనే ఒక అందమైన కళ. కానీ ఇప్పుడు ఆ కళే ఓ పీడకలగా మారుతుంది. కారణం రికార్డు స్థాయిలో ₹96 దాటేసిన డాలర్ ఆధిపత్యం. ఈ కరెన్సీ దెబ్బకు విదేశాల్లో మన విద్యార్థులు పడుతున్న కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు. లండన్, న్యూయార్క్ లాంటి మహానగరాల్లో డబ్బులు ఆదా చేసుకేందుకు మన పిల్లలు రోజుకు ఒక్క పూటే తింటున్నారు. టూ గుడ్ టు గో లాంటి యాప్స్లో ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్న ఫుడ్ కోసం ఎదురు చూసి మరీ కొనుక్కొని గడువు నింపుకుంటున్నారు అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇండియాలో తల్లిదండ్రులు పంపే డబ్బుకు విలువ పడిపోవడంతో చదువు పక్కన పెట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నారు. $85 ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ ప్లాన్ చేసుకున్న పేరెంట్స్కు ఇప్పుడు ఏటా ₹8 లక్షల అదనపు భారం పడుతుంది. మొత్తంగా 25% ప్రియమైన విదేశీ విద్య ఇప్పుడు మన విద్యార్థుల పాట అగ్ని పరీక్షగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మొత్తానికి విదేశీ విద్య అయితే మాత్రం ఇప్పుడు మరీ ప్రియమై ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం డాలర్తో పోల్చుకుంటే రూపాయి మార్కు విలువ పెరగటమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. గతంలో అయితే మాత్రం ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే పేరెంట్స్ అయితే మాత్రం పిల్లల్ని విదేశీ విద్య కోసం పంపించారు. కానీ ఇప్పుడు అమెరికాలో చదవాలంటే మాత్రం అందరి ద్రాక్షలాగా మారినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు మన భారత్లో చాలా మటుకు కూడా తల్లిదండ్రుల కోరిక తన పిల్లోవాడు అంటే తన అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ అమెరికాలో చదవాలి, అమెరికాలో స్థిరపడాలి అన్నటువంటి కోరిక ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము అంటే అమెరికాకు వెళ్ళడము మరి తిరిగి అంటే మా కొడుకు అంటే అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ తిరిగి క్షేమంగా వస్తారా అన్నటువంటి భయం గుప్పిట్లో ఉన్నారని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకు కూడా అమెరికాకు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా కూడా వెళ్ళేటటువంటి విద్యార్థులు మన భారత్ నుంచి కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఏదైతే డాటా ప్రకారంగా దాదాపు అంటే అమెరికాకు వెళ్ళినటువంటి వారి సంఖ్య ఈసారి దాదాపు 6.9% నమోదైంది. చాలా అంటే తక్కువగా నమోదైనటువంటి శాతం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక ప్రొఫెషనల్ కోర్సుల్లో కూడా చేరేటటువంటి సంఖ్య కూడా తగ్గిపోయినటువంటిది. కానీ అమెరికాకు వెళ్ళేటటువంటి విద్యార్థుల కష్టాలు మాత్రం వర్ణనాతీతం. ఎప్పుడు ఏ వార్త వినాలో అన్నటువంటి భయం గుప్పిట్లో భారతీయులు అంటే ఇక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రులు అక్కడ ఇంతకుముందే వెళ్ళి ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అంటే ఒక్కసారిగా ట్రంప్ చేసేటటువంటి ప్రకటనలపై కూడా భయంతో ఉంటారు. ఉదయం లేవగానే అంటే ట్రంప్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తాడన్నటువంటి భయంతో ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఇక్కడ మనకు డాలర్ విలువ పడిపోవడంతో చరిత్రలో దాదాపు మనకు డాలర్ 96 మార్కును కూడా దాటివేసినటువంటిది. అంటే విదేశాల్లో ఉండేటటువంటి విద్యార్థులకు అక్కడ వాళ్ళకు ఉండేటటువంటి ఫెసిలిటీ అనుకోవచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా అనుకోవచ్చు, ఒక్కొక్కసారి ఫుడ్ లేకుండా కూడా కొన్ని సంఘటనలు మనం చూసాము. అక్కడ చిన్న చిన్న దొంగతనాలకు కూడా పాల్పడేటటువంటి సంఘటనలు కూడా చూసాము. దానిని అక్కడ యుఎస్కి సంబంధించినటువంటి అక్కడ పోలీసు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అప్పుడప్పుడు వెల్లడించేటటువంటిది. కానీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు భారతీయుల విద్యార్థులకు ఏదీ లేదు. కానీ దాదాపు మనం ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తుంటే కూడా అక్కడ విద్యార్థులు చిన్న చిన్న అంటే దొంగతనాలకు పాల్పడ్డము, వారు అంటే తల్లిదండ్రులు అడగలేక అటు ఎవరికి చెప్పుకోలేక మదన పడుతున్నటువంటి ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకునేటటువంటి స్థితులు కూడా మనము వార్తల్లో కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మాత్రము మనకు ఇండియా నుంచి పేరెంట్స్ డబ్బులు పంపిస్తారు. కానీ ఆ డబ్బులు చాలక అంటే 3 పూటలా తినేటటువంటి పిల్లలు దాదాపు 1 పూట తిని తర్వాత ఇంకా అక్కడ ఉండేటటువంటి ఏదైతే వాణిజ్యపరమైనటువంటి ఆర్థిక
ఆర్థికపరమైనటువంటి ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అంటే ఫుడ్ యాప్స్ అంటే ఎక్స్పైర్ అయినటువంటిది అక్కడ ఉండేటటువంటి ఫుడ్ని కూడా కొన్ని యాప్స్లో అమ్ముతారు. వాటిని ఎక్కువగా డౌన్లోడ్ చేసుకొని వాటిపై ఎక్కువగా ఆధారపడేటటువంటి భారతీయ విద్యార్థులు ఉన్నారంటే అసలు ఎవరికి చెప్పుకోలేరు. కానీ అందరూ అనుకుంటారు నా కొడుకు అమెరికాలో ఉన్నారు అనుకుంటారు, కానీ అమెరికాలో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అన్నది మాత్రం ఎవరికి చెప్పుకోలేనటువంటి దయనీయ స్థితిలో విద్యార్థులు మాత్రం అమెరికాలో ఉన్నారు. చాలా మటుకు కూడా బయటికి నవ్వుతూ లోపల మదన పడేటటువంటి విద్యార్థుల భవిష్యత్తు మాత్రం వర్ణనాతీతం. దాదాపు ఇప్పుడు మనకి ఇదే సంవత్సరము 6.9% నమోదైనటువంటి ఏదైతే విదేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థుల శాతం తగ్గిపోయింది. ఇప్పుడు ఇతర కంట్రీస్కి చైనా వైపు కూడా ఎక్కువగా వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చైనా తర్వాత జపాన్, జర్మనీ ఈ ప్రాంతాలకు వెళ్ళేందుకు కూడా ఎక్కువగా కూడా అటువైపు అవకాశాల వైపు ఎదురు చూస్తున్నటువంటిది. కానీ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ అంటే ఎవరైతే అబ్బాయిలు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుతో పాటు చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళకు ఒక ఆదాయాన్ని అంటే సంపాదించాలి అన్నటువంటి తల్లిదండ్రులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండరాదు అన్నటువంటి దానితో కూడా స్కోప్తో కూడా అక్కడ జాబ్ చూసుకుంటారు. కానీ అక్కడ ఏదైతే అక్కడ ఉండేటటువంటి అమెరికన్స్ కూడా భారతీయులు అంటే కూడా ఒకలాంటి కోపము, దానితో అక్కడ కొంత ఉద్యోగాలు కూడా దొరకడం కూడా కష్టము. బయట ఉద్యోగాలు లేక కూడా అంటే దీనివల్ల కూడా అక్కడికి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటున్నటువంటిది. ఇంతకుముందు చదువుతూ ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండేటటువంటి ఫెసిలిటీ ఇంతకుముందు ఎక్కువగా ఉండేది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలతో అక్కడ జాబ్స్ దొరకడం కూడా కష్టమైపోయింది. కేవలం విదేశీ విద్యతో పాటు ఇతర పనులు చేయడానికి కూడా అవకాశాలు తగ్గిపోయినటువంటిది. చాలా మటుకు ఇక్కడ అక్కడ అమెరికాలో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా ఆదాయం లేకుండా ఇటు తల్లిదండ్రులు పంపించేటటువంటి ఏదైతే డబ్బులు చాలక వాళ్ళ చదువులు కంప్లీట్ అయ్యాక అమెరికాను వదిలిపెట్టి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. కానీ అమెరికాలో చదువు అయిపోయాక అక్కడ ఉద్యోగాలు ఇంతకుముందు దొరికేది, కానీ ఇప్పుడు దొరకనటువంటి పరిస్థితి. వాళ్ళు తిరిగి ఇండియాకు రావాలి అంటే ఇన్ని లక్షల రూపాయలు పెట్టిన తర్వాత అమెరికాకు వచ్చిన తర్వాత దానికి చాలినంత జీతంతో ఇక్కడ భారత్లో ఉంటుందా అంటే కూడా కష్టం. కానీ ఇటు భారత్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు అటు అమెరికాలో ఉండేటటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటి అన్నది మాత్రము వర్ణనాతీతం. రైట్, థ్యాంక్ యూ కళ.